ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు పట్టుకొని నేను వచ్చేసిన. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. 4 నెలల పసికూనను ప్రజావాణికి తోలుకొచ్చిరట. ఎమ్మటే అంబులెన్స్ ల దవాఖానకు పంపించిరట. షర్మిలా మేడం ను ఉట్టిగానే తీసి పారేస్తుండు అంబటి. ఆమెతోనే మీ పార్టీకి వస్తాయి తిప్పలు చూసుకోర్రి. సిద్ధమని జగనాలు ఫ్లెక్సీ పెట్టిర్రు. మేము సిద్ధమే అని పవనాలు ఫ్లెక్సీ పక్కనే పెట్టిర్రు. ఇంకో 48 గంటలల్లా చలాన్ల డిస్కౌంట్ ఆఫర్ వస్తుందట. ఈసారి ఎట్టి పరిస్థితులల్లా గడువు పెంచారట. ఇక తెలంగాణలో అధికార మార్పు జరిగి మలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సారు ఎక్కుడు ఎమ్మటే ప్రజావాణి పెట్టి అందరి సమస్యలు అర్చుకుని పెట్టిరు కదా. ఇక అట్లనే ఎవరికైనా ఏదైనా ఇబ్బందులలో ఉన్నాం రేవంత్ అన్న అని అనగానే ఎమ్మటే అలా ఇబ్బందులను తీసుకుంటా పోతున్నాడు రేవంత్ రెడ్డి సారు. అయితే ఈ తాపకు గట్లనే ఒక ఆమె ఆపదాని వస్తే చూడుర్రి ఏం చేసిర్రో. అయితే ప్రతి మంగళ శుక్రవారంలో పెడుతున్న ప్రజావానికి రాష్ట్రంలో ఉన్న అన్ని దిక్కులకెంచి జనాలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు కదా. అందులో ముఖ్యంగా భూ వివాదాలు, ధరణి గోసలు, కొలువులు గిట్ల అన్ని సమస్యలు చెప్పుకుంటారు జనాలు. అయితే ఇలా జరుగుతున్న ప్రజావానికి కూడా బగ్గనే వచ్చిర్రు జనాలు. అందులో అంబులెన్స్ లో కూకున్న ఒక అక్క హైదరాబాద్ లో ఉన్న జియగూడకెంచి వచ్చింది. ఆమె 4 నెలల కొడుకును పట్టుకొచ్చింది. గా బాబుకి గుండెల హోలున్నది, ఆపరేషన్ కోసం పైసలు లేవు, ఎట్లనైనా సరే రేవంత్ రెడ్డి సార్ను కలిసి సహాయం చేయమని అడగనికి వచ్చింది. అయితే ప్రజావానికి డ్యూటీలో ఉన్న నోడల్ ఆఫీసర్ దివ్య మేడము గీ ముచ్చట తెలుసుకొని ఎమ్మటే గిట్ల ఒక అంబులెన్స్ పిలిపించి ప్రైవేట్ దవాఖానకు పంపి ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించాలని ఆదేశించింది మేడము. అయితే గిట్ల సమస్య అనంగానే అధికారులు పట్టించుకొని గా పని చేసుడు చూస్తుంటే మాత్రం వీళ్ళను మెచ్చుకోక తప్పదుల్లా. ఏమంటారు మీరు? ఆంధ్రాలో ఇంకా ఎన్నికల డేట్ ఫిక్సే కాలేదు కానీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలల్లో వేడైతే ఇప్పటికే పుట్టిందులా. ఇప్పటికే పార్టీల మధ్య పొత్తులు, ఒక పార్టీలకెంచి ఇంకో పార్టీకి జంపు కొట్టుడు, టికెట్ల పంచాయతీ గిట్లా ఒకటేంది అన్ని షురు అయినాయి. అయితే ఇప్పుడు ఆఖరికి ఈ పంచాయతీ సుత ముంగటేసుకున్నాయబ్బా పార్టీలు. చూడుర్రి అయ్యేందో. ఆంధ్రాలో ఎన్నికలు దగ్గరకొచ్చుడుతోని రాజకీయాలు హీట్ గా నడుస్తున్నాయి. ఒక పక్క జగనాలు సారు, ఇంకో పక్క చంద్రాలు సారు, పవనాలు సారు పొత్తుతోని దినామొక కాడ మీటింగ్ పెడుతున్నారు. ఇక వీళ్ళు ఇట్లుంటే నేనేం తక్కువ అని షర్మిలా మేడం కూడా ఇంటింటికి తిరుగుకుంటా జనాలతోని మమేకం అవుతున్నది. చంద్రాలు సారు ప్రభుత్వం చూసిర్రు, జగనాలు సారు ప్రభుత్వం చూసిర్రు, ఈసారి నాకు ఛాన్స్ ఇయ్యుర్రు అని అంటున్నది షర్మిలా మేడం. ఇక దినదినం వైసీపీ గ్రాఫ్ తగ్గుతుంటే చంద్రాలు పవనాలు సార్ల గ్రాఫ్ పెరుగుడు చూస్తూనే ఉన్నాం. షర్మిలా మేడం కూడా వచ్చుడుతోని జగనాలు సారు కంటికి నిద్ర పడతలేదంటే నమ్ముర్రి. ఇక గిట్ల వాతావరణం హీట్ గా నడుస్తుంటే విజయవాడలో మాత్రం ఇంకా హాట్ గా నడుస్తుంది పోర్రి కథ. ఒక పారి మీరే చూడుర్రి కదేందో. చూసిర్రా కథ ఎట్లున్నదో. విజయవాడలో వైసీపీ జనసేన పోటాపోటీ ఫ్లెక్సీలు పెట్టిర్రులా. ముందుగల్లా సిద్ధం అనుకుంటా జగనాలు సారు ఫోటోతోని ఫ్లెక్సీ పెట్టిర్రట. ఇక జగనాలు సారు ఫ్లెక్సీ పక్క పొంటే మేం కూడా సిద్ధం, ఎవడ్రా మనల్ని ఆపేది అనుకుంటా పవనాలు సారు ఫ్లెక్సీ పెట్టిర్రు. ఇప్పటికే హీట్ మీద ఉన్న రాజకీయాలు ఈ ఫ్లెక్సీతోని ఇంకా హీట్ అవుతున్నాయి పోర్రి. గిట్ల ఫ్లెక్సీలు పెట్టుడు, పవనాలు సారు సభ పెడితే లక్షలల్లా జనాలు వచ్చుడు పోయినసారి ఎన్నికలల్లా కూడా చూసినాము. కానీ ఓట్లు మాత్రం జగనాలు సారు గుద్దిరని స్వయంగా పవనాలు సారే శానా మాటలు చెప్పిన ముచ్చట కూడా మనకెరుకున్నదేనా. ఇక ఇప్పటి పరిస్థితి చూస్తుంటే జగనాలు సార్ మీద వ్యతిరేకత బగ్గనే ఉన్నది అక్కడ జనాలకు. చూడాలి మరి ఈసారి అక్కడ జనాలు మళ్ళా జగనాలు సార్కే సీటును కట్టబెడతారా, చంద్రాలు పవనాలు సార్ల పొత్తు ఫలిస్తుందా, లేకపోతే షర్మిలా మేడం సెంటిమెంట్ తోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుందా అని. ఆంధ్రప్రదేశ్ నీళ్ల శాఖ మంత్రి సంబరాల అంబటి సారు టిప్ టాప్ తయారయ్యచ్చుండులా. ఎప్పుడు హ్యాపీ రెడ్డి లెక్క సంతోషంగా ఉండే సారు జర గుసా మీద ఉన్నాడు. ఎందుకో ఏందో అరుచుకుందాం పార్రి.
ఇక మొన్న సంక్రాంతి నాడు ధూమ్ ధామ్ గా స్టెప్పులు వేసిన అరగంట రాంబాబు గదే అంబటి రాంబాబు సారు మనతోని మాట్లాడనీకి వచ్చిండు. నమస్తే సారు. అయ్యో సప్పుడు చేస్తలేడు. ఓ సారు మిమ్మల్నే. గడ్డానికి షేపు, కూలింగ్ గ్లాసులు, దినదినం సూర పిల్లగాని లెక్క తయారైతున్నాడు సారు. ఊరేగింపుగా వెళితే దాని మీద రాళ్ళు రుగారని దానికి అంబటి రాంబాబు మంత్రివర్యులు ప్రోత్సాహంతోనే జరిగిందని వాళ్ళందరూ గంజాయి వైసీపీ గోండాలు ఈ విధంగా చేశారని. ఏంది సారు కుంపదీసి గదంతా నిజమేనా? సరిగ్గా కన్న సారు కూడా అట్లా చెప్పిండో లేదో గాని నువ్వు మాత్రం పూసగుచ్చినట్లు ఆడ జరిగినట్లు చెప్తున్నావు. ఆరోపణ కన్నా లక్ష్మణ్ గారు చేశారు. ఆరోపణనా? మరి గంతగానం జ్ఞాపిస్తవేంది సారు? రాళ్ల దాడులు కానీ మరొక దాడులు కానీ ప్రోత్సహించటమో లేదా చేయించటమో నా అభిమతం కాదు. నా చరిత్రలో ఎప్పుడు అలా లేదు. అవు మీరు మస్తు మంచోళ్ళు సారు. మీరు జగనాలు సారుకు దొరికిన ఆనిముత్యం. ఆ సారు మరి గంత పెద్దలు అయితుంటే మీ పోలీసోళ్ళు పక్కపొంటున్నారు గానీ ఆపలేదు. ఎందుకంటే అధికారం మీది కదా. మీరు చెప్పినట్టే వింటున్నారు ఆ పోలీసోళ్ళు అని అంటున్నారు జనాలు. మరి దానికి మీ సమాధానం ఏంది సారు? పోలీసులు కంట్రోల్ చేయకపోతే పరిస్థితి వేరే రకంగా ఉంటాయి. పోలీసులు కంట్రోల్ చేశారు. పోలీసులు ఇంటిమేషన్ లేకుండా వెళ్ళినా కూడా పోలీసులు వెళ్ళి దాన్ని కంట్రోల్ చేయడం డిఎస్పీని వెళ్ళి కంట్రోల్ చేశారు, ఎంక్వైరీ చేశారు. అలా కంట్రోల్ చేయకపోతే పరిస్థితులు మరో రకంగా ఉన్నాయి. పోలీస్ హ్యాస్ టేకెన్ దేర్ స్టాండ్ చాలా క్లియర్గా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కంట్రోల్ చేయడంలో సఫలం కూడా అయ్యారు. వాళ్ళు సఫలమయ్యిర్రో విఫలమయ్యిర్రో చూసే జనాలకు అర్థమైందిలే సారు. పోలీసోళ్ళు ఆన్నే ఉన్నా కూడా రాళ్ళు ఇసిరేసే పరిస్థితి వచ్చిందంటే ఇక జనాలకే ఇడిచిపెట్టాలిగా ముచ్చట. అది సరే గాని సారు, మరి షర్మిలా మేడం స్ట్రాంగ్ అయ్యి మీ జగనాలకే పెడుతున్నది సుర్కలు. మరి దానికేమంటావు? షర్మిల గారి వ్యాఖ్యలు మనం ఏం చెప్తాం? పాపం ప్రిన్సిపల్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఏదో ఓవర్ యాక్షన్ చేసుకుని రాజకీయాల్లో స్వేచ్ఛ. పిచ్చి పిల్లన పోయినసారి మీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రానికే షర్మిలా మేడం కష్టం కూడా ఉన్నది సారు. యాది మరిచినవా ఎట్లా? అవు సారు, ఆ మనల మన మాట అడగమంటారా? మీ పార్టీలా మీకు మీకే వడక అటు టీడీపీలా ఇటు కాంగ్రెస్ లకు దుంకుతురంట కదా టికెట్ దక్కని లీడర్లు. దానికి మీరేమంటారు సారు? చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి, అన్ని సెట్ అయిపోతాయి. కామన్. అవి కామనో లేకపోతే మీకు వచ్చే కష్టాలు ముందు తెలుస్తాయి సారు. చెప్పినంత వరకు చాలు గాని ఇక దయచేయురి కాంబాబు గారు. గదే రాంబాబు గారు. ఇక ఇప్పుడు దొంగలు దొంగతనానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఏం ఎత్తుకపోతారు? ఇండ్లలో దొంగతనానికి పోతే బంగారం, పైసలు, ఇక దుకాణంలో పడితే ఏమైనా ఖరీదైన వస్తువులు, ఇక బ్రాందీ షాప్లో పడితే సరిపడ మందు బాటిళ్ళు, గిట్లా ఏడ దొంగతనానికి పోతే అక్కడివి ఎత్తుకపోతారు కదా. గట్లనే ఒక దొంగ చూడుర్రి జగిత్యాలలో ఏం చేసిండో. గీడొక దొంగ మెల్లగా నడుచుకుంటా పోతుండు. ఇక లోపలికి పోయి ఏమో మంచిగానే షాన్నే పట్టుకొని పోతుండు కదా. ఏమై ఉంటాయి అని అనుకుంటున్నారా? అయితే లోపలి వీడియో చూపిస్తా చూడుర్రి. ఇంట్లో క్లియర్ ఉంది, ఇంట్లో కొంచెం క్లియర్ ఉంది సార్ వేరే అనుకోండి. కెమెరా అటువైపు ఉంటే బాగుంది. కెమెరా ఇటు ఉంది కదా సార్, మొత్తం బ్యాక్ నుండే ఉంది. ఈ ఫోటో చూడనే ఫైండ్ అవుట్ చేయడం కష్టం కాదు కదా. తెలుస్తుంది సార్, హెయిర్ స్టైలు, బాడీ లాంగ్వేజ్.
చూస్తే ఏదో ఈ స్కూల్ లెక్క కొడుతుంది. దొంగతనం చేసింది పోరల్ల పుస్తకాల అని ముక్కు మీద ఏలేసుకోకుర్రి. మీరు అనుకునేది నిజమేనుల్లా, ఇది జగిత్యాల జిల్లాలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూలు. మళ్ళా రాత్రిపూట కాదుల్లో, మిట్ట మధ్యాహ్నం పోరల్ల బ్యాగులు క్లాస్ రూమ్ లో పెట్టి లంచుకో ఆడుకోనికేనో పోతారు కదా, అప్పుడు మెల్లగా లోపలికి జొరబడి ఇట్లా పోరల్ల బ్యాగులకెంచి పుస్తకాలు ఎత్తుకపోతుందట గీ దొంగ. అయితే ఈ స్కూల్లో ఇంకా కంప్యూటర్లు ఇంకొన్ని సామాన్లు పైసలు కూడా ముట్టుకోకుండా ఇట్లా ఒట్టి పోరలు రాసిన రికార్డు పుస్తకాలే ఎత్తుకపోతుందంటే చూడుర్రి గీ దొంగ దగ్గర ఎంత కమిట్మెంట్ ఉన్నదో. అయితే ఒక దిక్కునే కాదుల్లో, జగిత్యాలలున్న అన్ని స్కూళ్లకు సూటి పెట్టిండట గీ దొంగ. ఎప్పటికెంచో జరుగుతుండేసరికి పోరల్ల తల్లిదండ్రులు ఈ స్కూల్ పంతులు మస్తు పరేషాన్ అవుతుర్రట. అయితే గిట్ల సీసీటీవీలు ఉన్న ఈ స్కూల్ల దొంగతనానికి పోయి దొరికిండు గీ దొంగ. ఎన్నిసార్లు పోలీసులకు చెప్పినా గాని పుస్తకాలు ఎవరు ఎత్తుకపోతారు, ఎవరో స్కూల్ల పోరల్లే ఒకరు ఎత్తుకపోతారు అని లాపర్ చేసిన పోలీసులు ఈ వీడియో చూసి నెత్తికి చేతులు పెట్టి దొంగని ఎట్లా పట్టుకోవాలి అని ఆన్నే ఉన్న బోర్డు మీద స్కెచ్ గీస్తుర్రటనుల్లా. మరి గిట్ల పుస్తకాలు ఎత్తుకపోయి కిలో లెక్కన అమ్ముకుంటుండా అనేది గా దొంగ దొరికినాకనే చెప్పాలి. పెద్ద పెద్ద వస్తువులు పైసలు ఎత్తుకపోతే పెద్ద శిక్షలు పడతాయని గిట్ల పోరల్ల పుస్తకాలకు సూటి పెట్టిండా అని ఈ ముచ్చట తెలిసి చుట్టుపక్కల ఉన్న దొంగలు డీప్ డిస్కషన్ పెట్టుకుంటుర్రట. ఇప్పుడే ఈ స్కూల్లో పడ్డ దొంగ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక గీడ చూడుర్రి ముగ్గురు దొంగ పడివేగాళ్ళు అమ్మవారి గుళ్ళకి వచ్చి బగ్గనే తిప్పలు పడి గుళ్ళకెళ్ళి ఏం ఎత్తుకపోతుర్రో చూడుర్రు ఒకసారి. ఈ దొంగలు పాడుగాను అయితే ఇళ్లల్లా లేకపోతే గుళ్ళ దొంగతనాలు చేస్తున్నారు. ఇక గీ ముచ్చట మనం దినం ఏన్నో కాడ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు గీ దొంగల ముచ్చట ఎందుకే పిల్ల అంటారా, ఇంకో గుడిలా దొంగతనం అయిందుల్లా చూడుర్రి. అగో మంకీ క్యాపులు పెట్టుకొని ముగ్గురు బట్టెవాస్గాళ్ళు గుళ్ళకొచ్చిర్రు. అగో ఇద్దరేమో అక్కడిక్కడ తిరుగుతున్నారు, ఎవరన్నా వస్తుర్రా ఏంది అని. ఒకడేమో ఆ గ్రిల్స్ కాడ తిప్పలు పడుతున్నాడు. చూసిర్రా ఎట్లా గుంజుతున్నాడు ఆ గ్రిల్స్ ను. రాకపోయేసరికి ఇంకొకడు కూడా వచ్చి గుంజుతున్నాడు. ఇక అట్లా గుంజితే వస్తలేదని రాడ్డుతోటి పల్ల 4 దెబ్బలు గట్టిగా వేసేసరికల్లా తాళ విరిగిపోయింది. అగో మెల్లగా బయటున్న గ్రిల్స్ తీసేసిర్రు. ఇక లోపట తలుపున్నది, ఆ తలుపు కూడా తాళం ఉన్నది కదా. బయటున్న గ్రిల్స్ కి అంతో ఇంతో తణుకులాడిర్రు గాని దర్వాజకున్న తాళం అయితే ఒట్టిగానే ఇరిగిపోయింది పోర్రి. ఇక గుడిలోకెళ్ళి ఏమెత్తుకుపోతారో చూద్దాం పార్రి.
మొత్తం హుండే ఎత్తుకుపోయారు కదా. ఆహా, ఏమన్నా ప్లాన్ వేసిర్రా వారి? మీరు చేసిన ఈ భాగవతం మొత్తం సీసీటీవీలో రికార్డ్ అవుతుందని ఎట్లా మర్చిర్రు? ఇక అసలు ముచ్చట ఏందంటే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కొండూరు మండలం చీమలపాడుల శ్రీ అంకమ్మ మహాలక్ష్మమ్మ గుడిలా 3 దొంగ బడవగాళ్ళొచ్చి తాళాలు వగలగొట్టి గర్భగుడిలున్న హుండీలా ఏం లేదన్న 25,000 రూపాయలను ఎత్తుకుపోయిరని అంటున్నారు ఆలయ కమిటీ సభ్యులు. ఓ 2 పైల బండ్లు, ఓ ఆటో అన్నలు, ఓ కారు జీపు లారీ అన్నలు, గీ ముచ్చట మీ కొరకే తీసుకొచ్చిన. ఇంకో 48 గంటలల్లా చలాన్ల డిస్కౌంట్ ఆఫర్ వస్తుందట. ఇంకా ఎవరన్నా గట్టేటోళ్ళు ఉంటే ఎమ్మట పోయి గట్ట రాదురు జరా. ఓ జనాలు, ఇంకో 48 గంటలల్లా బండ్ల చలాన్ డిస్కౌంట్ ఆఫర్ ఒడుస్తుంది. ఇక ఇప్పటిదాకా చలాన్ల పైసలు కట్టనోళ్ళు ఎమ్మడే గట్టుర్రి అనుకుంటా పోలీసోళ్ళు ట్విట్టర్ పిట్టల పోస్ట్ ఇడిచిర్రు. ఇక ఇప్పటికే ఒకసారి గడువు పెంచినాం, ఇక మీద పెంచేది ఉండదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న చలాన్లను క్లియర్ చేయనికే పెద్ద డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. డిసెంబర్ 27వ తారీఖుకెళ్లి షురూ చేసిర్రు. ఇది మొదట్లో 15 దినాలు గడువు ఇచ్చిర్రు. ఆ టైంకి రాష్ట్రం మొత్తం మీద 3,59,00,000 చలాన్లు పెండింగ్లు ఉన్నాయి. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు కోసం అందుబాటులోకి తెచ్చిన వెబ్సైట్లు క్రాష్ అయినాయి. ఇక ఈ గడువును ఈ నెల 31వ తారీఖు వరకు పొడిగించిర్రులా. ట్రాఫిక్ పోలీసు ఈ చలాన్ విభాగం ఇన్ఛార్జు సిఐ అనిల్ తోని మాట్లాడితే ఈ నెల 28వ తారీఖు రాత్రి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,53,00,000 చలాన్లు క్లియర్ అయినాయంట. ప్రభుత్వానికి 136 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పిండు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిల 34,50,00,000, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిల 25,25,00,000, రాచకొండ కమిషనరేట్ పరిధిల 16 కోట్లు వసూలైనాయంట. ఇన్నారు కదా ముచ్చట. ఓ జనాలు, ఇక గట్టనోళ్ళుంటే ఎమ్మడే గట్టుర్రి, మళ్ళా రాదు ఇసువంటి ఛాన్సు. ప్రజావాణికి తోలుకొచ్చిరట. ఎమ్మటే అంబులెన్స్ ల దావఖానకు పంపించిరట. షర్మిలా మేడం ను ఉట్టిగానే తీసి పారేస్తుండు అంబటి. ఆమెతోనే మీ పార్టీకి వస్తాయి తిప్పలు చూసుకోర్రి. సిద్ధమని జగనాలు ఫ్లెక్సీ పెట్టిర్రు, మేము సిద్ధమే అని పవనాలు ఫ్లెక్సీ పక్కనే పెట్టిర్రు. ఇంకో 48 గంటలల్లా చలాన్ల డిస్కౌంట్ ఆఫర్ వస్తుందట. ఈసారి ఎట్టి పరిస్థితులల్లా గడువు పెంచారట. ఇయ్యి మన ఖతర్నాక్ వార్తలు. మళ్ళీ రేపు ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.